అండి. నమస్కారం అండి. ఆపరేషన్ సింధూరంతో పాకిస్తాన్ ఊచకోతకు వస్తున్న మోడీ ఎలా అనిపిస్తుంది? చాలా చాలా గర్వంగా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా మోడీ గారికి ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఆపరేషన్ సింధు అంటే అది సింధూరం. ఆపరేషన్ సింధూరం అంటే ఒక ఆడబిడ్డ పసుపు కుంకుమ కింద లెక్క. ఒక ఆడబిడ్డ సింధూరాన్ని 26 మంది ఆడబిడ్డల సింధూరాన్ని తుడిచేసినటువంటి పాకిస్తానీ ఉగ్రమూకలు ఈరోజు వాళ్ళను మట్టుబెట్టి అదే క్రమంలో ఆపరేషన్ సింధు 2.0 వెళ్తున్నారు. ఖచ్చితంగా చాలా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే ఆ దుర్మార్గులు పాకిస్తానీ ఉగ్రవాదులు 75 సంవత్సరాలుగా మన మీద పడి ఏడుస్తూనే ఉన్నారు. మన బిడ్డలను చంపుతూనే ఉన్నారు. మన ఆర్మీ వాళ్ళని చంపుతున్నారు, అమాయకులను చంపుతున్నారు. ఈ పీడ ఎంతటితో అరిగిపోవాలి ఈ ప్రపంచానికంటే ఖచ్చితంగా ఆపరేషన్ సింధుతో ఉగ్రవాదం అనేది లేకుండా పూర్తిగా తుడిచిపెట్టేయాలి. ఇంకొక విషయానికి వస్తే సింధూరం గురించి, ఆపరేషన్ సింధూరం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ఏం చెప్తారు దానికి మీరు? పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక మగాడండి, ఒక వీరుడు. ఆయన మానవత్వంలో వీరుడు, ధైర్యంలో వీరుడు. ఖచ్చితంగా అతను ఎలాంటి వ్యక్తి? ఆయన సంపాదించిన దాంట్లోనే 50% పేద ప్రజల అభ్యున్నతికి పనిచేసినటువంటి దేవుడు. అలాంటి గొప్ప వ్యక్తి, మన దేశం పట్ల ఎంతో ప్రేమాభిమానాలు ఉన్న వ్యక్తి. అలాగే బాగా దగ్గర మన ప్రధానమంత్రి గారు కూడా బాగా దగ్గరగా చాలా అనుంగు సోదరుడిలా ఉంటాడు. కాబట్టి సనాతన సంప్రదాయాన్ని నెరవేరుస్తూనే మనం ఎన్నాళ్ళని ఇలా సేవజచ్చిన సన్నాసుల్లా ఉంటాం. ఒక్కసారి మన ప్రతాపం ఏదో చూపించాలా, ఖచ్చితంగా దేశానికి మనం అండగా నిలబడాలని పిలుపునిచ్చాడు ఆయన. తప్పే ఉంది ఆయనది. మళ్ళీ ఇండియాలో ఉంటూ కొంతమంది పాకిస్తాన్ కుక్కలు ఉన్నాయి ఇండియాలో. సో అంటే మన ఫుడ్ తింటూ మనల్నే చంపేస్తున్నాయి. ఆ కుక్కలకి ఏం చెప్తారు? ఆ పాకిస్తాన్ కుక్కల కంటే విశ్వాసం ఉండదు, నీతి ఉండదు, నిజాయితీ ఉండదు. కానీ మన దేశంలో ఉంటూ, మన దేశంలో పుట్టి, మన దేశంలో ఉంటూ కొంతమంది సన్నాసులు, అంటే పాన్ ఇండియా ఆర్టిస్టు అయినటువంటి ప్రకాష్ రాజ్ లాంటి ఒక సన్నాసి కూడా మనకి అగెనిస్ట్గా మాట్లాడుతున్నాడు. అలాగే ఒక పార్టీకి సిపిఎం నేత రామకృష్ణ నారాయణ అనే ఒక సన్నాసి కూడా ఇలాగే మాట్లాడుతున్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం దేశానికి అండగా నిలబడాలి, ధైర్యంగా ఉండాలి, ప్రజలకు ధైర్యం చెప్పాలి. ఇలాంటి రాజకీయ నాయకులు కానీ సెలబ్రిటీస్ కానీ ఎలా ఉండాలి? దేశానికి ధైర్యాన్ని నూరిపోయాలి, అంతేగాని పిరికి సన్నాసులా మాట్లాడకూడదు. ఓవరాల్గా ఒక్క ముక్కలో పాకిస్తాన్ వాళ్ళకి ఏం చెప్తారు మీరు వార్నింగ్? ఇప్పుడు పాకిస్తాన్ జనాలకు మనం విరుద్ధం కాదండి, పాకిస్తాన్ ఉగ్రవాదులకు విరుద్ధం, టెర్రరిస్టులకు విరుద్ధం. పాకిస్తాన్ వాళ్ళు కూడా పాపం మన శాంతినే కోరుకుంటున్నారు. కానీ నా కొడుకులు, మానవత్వం లేని సన్నాసులు, ఈ వెధవలు చేస్తున్నటువంటి ఈ వికృత చేష్టలు, 26 మంది ఆడబిడ్డల నుదుటి కుంకాన్ని చేరిపేసినటువంటి ఈ దొంగ నా కొడుకులు నిజంగా మట్టుకొట్టుకుపోవాలి, భూస్థాపితం అయిపోవాలి. ఖచ్చితంగా ఉగ్రవాద అనేవాడు నేల మీద ఉండకూడదు, ఖచ్చితంగా తుదముట్టించేయాలి, అంతే.